ప్రస్తుతం మనం కుషాయిగూడ డిపో దగ్గర ఉన్నాము. వీళ్ళు ఇప్పుడు బంద్కు పిలుపునిచ్చారు, ఆర్టీసీ బంద్కి. దానివల్ల అసలు ఎలాంటి డిమాండ్లు ఉన్నాయని మన కార్మికులతో మాట్లాడి చర్చించుదాం. మనతోని కార్మిక సంఘం నాయకుడు ఉన్నాడు, సార్ చెప్తారు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి డిమాండ్స్ గవర్నమెంట్ కోరుతున్నారు, ఇంతవరకు గవర్నమెంట్ స్పందించకపోవడానికి కారణం ఏంటి చెప్పండి సార్. అసలు దేని గురించి, అసలు ఈ సమ్మె దేని గురించి ఇంత రాత్రి అర్ధరాత్రిగా చేస్తున్నారు కదా? ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసుకున్న నిర్ణయం కాదు, ఇది 45 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం 32 డిమాండ్ల మీద ఆర్టీసీ జేఏసీ మొత్తం 32 డిమాండ్ల మీద సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్చలకు పిలవకుండా ఈరోజు ఆఖరి రోజు, రేపు ఉదయం సమ్మెకు పోతున్నాం అనగా ఈరోజు పిలిచి 4 వారాల గడువు కావాలని కోరడం జరిగింది. దానికి జేఏసీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఇది కాలయాపన చేయడానికి మాత్రమే ఈ 4 వారాల గడువు అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు తీరేంత వరకు సమ్మెకు పోతాము, మా సమస్యలు తీరేంత వరకు పోరాడుతూనే ఉంటాము. అది విషయం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు ఏదో ఫిట్మెంట్ 1% 2% పెంచారని అంటారు, ఈ ప్రభుత్వం మీకు న్యాయం జరిగిందంటారా? లేదు, ఇంతవరకు మాకు రావాల్సింది 2021 పిఆర్సీ రావాల్సింది, 25 పిఆర్సీ రావాల్సింది, అంతకుముందు 17 పిఆర్సీ ఏరియర్స్ కూడా రావాల్సింది, డిఏలో ఏరియర్స్ రావాల్సినాయి, ఏవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలు తీరేంత వరకు పోరాటం నడుస్తుంది. సార్ మీరు చెప్పండి ఒకసారి. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చారు. అలాగే మాకు రావాల్సినటువంటి ట్రీట్మెంట్ కానీ ఇస్తా అని చెప్పారు. తర్వాత ఈ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి మా మీద భారం మోపుతున్నారు. మమ్మల్ని పక్క జిల్లాలకు పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి విచ్చలవిడి కుట్రలు చేస్తున్నారు వీళ్ళు. ఇవి మానుకోవాలి. మీరు మాకు ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నాం, వేరే ఏమి కావాలని గొంతమ్మ కోరికలు కోరటం లేదు మేము. అందుగురించని మాకు ఇచ్చినవి మీరు ఏ పక్షంలో ఈరోజు చర్చలకు పిలిచి కూడా విఫలం చేసినారు. కావున మేము ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు పొద్దున ఫస్ట్ బస్సు నుంచి మేము బస్సులు తీయక సమ్మెలో పాల్గొంటామని సవినయంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మేము సమ్మెకు కోరడానికి కారణాలు ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే మా గురించి మేనిఫెస్టోలో పెట్టిందో ప్రభుత్వంలో విలీనము, పిఆర్సీలు, మళ్ళీ ఇంకోటి ఉద్యోగ భద్రత, వీటి మీదనే మేము వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఫ్రీ బస్ వచ్చిందో మహిళలది, వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చారు, మేమేం కాదంటలే, మేము సర్వీస్ కూడా చేస్తున్నాం. అట్లా 60 మంది ఎక్కే బస్సులో 120 మంది ఎక్కినా కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. ప్రభుత్వానికి మేము ఎంతో సహకరిస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం. ఈరోజు ఈ 8 గంటల డ్యూటీ 10 గంటలు అవుతుంది, స్పెషల్ ఆఫ్ 12 గంటలు చేయవలసింది 18 గంటలు కూడా చేస్తారు కార్మికులు. నానా ఇబ్బందులు పడుతూ కూడా, ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన హామీని మేము నిలబెడుతున్నాం, కార్మికులుగా ఈ ఫ్రీ బస్సును మేము నిలబెడుతున్నాం. అయినా కూడా గవర్నమెంట్ మమ్మల్ని కనికరిస్తలేదు. ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది. మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో అవే అమలు చేయమంటున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు కోరుకుంటలేము. ఈరోజు మేము సమ్మకు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందంటే, వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో మేము ప్రభుత్వంలోకి రాగానే మీ ఇదేదైతే ఉందో ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కేసీఆర్ హయాంలో కమిటీ ఇచ్చారు, అదే కమిటీ ఇప్పటి వరకు కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఈరోజు మేము సమ్మెకు పోతున్నామని 45 రోజుల ముందు నోటీస్ ఇచ్చినాం. ఈరోజు వార్తలు ఏంటంటే జేసీ వాళ్ళకి మా చర్చలకు పోతే మా వాళ్ళని ఏం చెప్తున్నారంటే 4 వారాలు గడువు ఇవ్వండి అంటారు. మీరు అప్పుడెప్పుడో 3.5 సంవత్సరాల క్రితం వేసిన కమిటీయే ఇంతవరకు ఫుల్ఫిల్ ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు 4 వారాల గడువు అడిగితే మేము ఎట్లా ఇవ్వగలుగుతాము? ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఒకటే, అయ్యా మా హక్కులు ఏమవుతున్నాయో మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారో అవి చేయండి. మీరు చేయని పక్షంలో మేము సమ్మెకు పోతాము. మేము ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. మేము ప్రజలకు సేవ చేయనీకున్నాం, కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా యొక్క ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయో ఇవి పూర్తి చేయలేకపోతే మేము సంపూర్ణంగా సమ్మెలోకి వెళ్తాం. తర్వాత
మమ్మల్ని మీరు మీ వల్ల మేము వెళ్తున్నాం తప్పే మేము సమ్మెలోకి వెళ్ళే ఉద్దేశం మాకు లేదు. మీరు సమ్మెలోకి మీరు పంపిస్తున్నారు మమ్మల్ని. మేము సమ్మెకి వెళ్ళాలని ఏ కోచన మాకు లేదు. మీరు ఏదైతే మాకు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఈరోజు మేము సమ్మెలోకి పోవాల్సిన అవసరం ఉండకపోయేది. కానీ మీరు అమలు చేయక కాలయాపన చేస్తూ కమిటీలు వేసుకుంటూ మీరు చాలా కాలయాపన చేసి కార్మికులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు సమ్మెకు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. మీరు ఏదైతే మా హక్కులు మేము మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు మీరు ఫుల్ఫిల్ చేయకపోతే మేము ఎన్ని రోజులైనా సమ్మె పోనీకి సిద్ధం. కార్మికులు కూడా సిద్ధంగా ఉన్నారు. పని భారం భరించలేకపోతున్నారు. సమ్మె పోవడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని రోజులైనా మేము సమ్మె చేస్తూనే ఉంటాం. మా హక్కులు ఏవైతే ఉన్నాయో మాది ప్రభుత్వంలో విలీనము, ఈ విద్యుత్ బస్సులు ఒకటి తెచ్చారు, ప్రైవేట్ బస్సులు టోటల్గా ఈరోజు హైదరాబాద్ డివిజన్లో ఉన్న కార్మికులందరినీ మెకానిక్లను కండక్టర్ డ్రైవర్లను డిస్టిక్ పొమ్మని చెప్తారు. హైదరాబాద్ డివిజన్ మొత్తం పొమ్మంటారు. మీరు పక్క విద్యుత్ బస్సులు మావి కావాలి. మెయింటెనెన్స్ 62 రూపాయలు ఏదో కట్టియాలంట. మాకు కూడా పూర్తిగా తెలియదు. 65 రూపాయలు కిలోమీటర్ కట్టియాలంట. మరి అదేందో ఆర్టీసీ కొనుక్కుంటే సరిపోతుంది కదా. ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు ఈరోజు ఏదైతే ఆర్టీసీని దారాదత్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ కార్మికులను రోడ్లకు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే మా బతుకు సమస్య ఇది. ఈరోజు విద్యుత్ బస్సులు తెచ్చి ప్రైవేట్ బస్సులు తెచ్చి మమ్మల్ని రోడ్డుకి ఇచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రయత్నాలను ఎట్లన్నా అడ్డుకుంటాం. మా ప్రాణాలు అర్పించైనా కూడా ఈ ప్రైవేట్ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో రానియము. మేము దేనికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కార్మికులందరూ సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. नहीं चलेगा, नहीं चलेगा, उसका बयान नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, उसका बयान नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, उसका बयान नहीं चलेगा, नहीं चलेगा, उसका बयान नहीं चलेगा, हमारा नाम मानने दो, उसका बयान नहीं चलेगा, हमारा